మరి ఇప్పుడు ఊరించే వంటలతో ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దామా? ఈ రోజు హైదరాబాద్ లోని జమగడ్డలో ఉన్న మన పార్టిసిపెంట్స్ SMS చేశారండి. చూసారు కదా, అందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి ఫాస్ట్ గా వీళ్ళందరినీ మీకు పరిచయం చేసి ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూస్తాను. హాయ్ హాయ్, బాగున్నారా? అందరూ ఒకేసారి హాయ్ చెప్పేస్తున్నారు, అన్ని అడిగేస్తున్నారు. నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? శ్రావణి గారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి ఇక్కడ. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? దీని పేరు సుజాత, నా నైబర్ అండి. మీ నైబర్. ఓకే, హాయ్. ఏంటి అనుకోని ఇలా మ్యాచింగ్ కట్టుకున్నారా? అవునా, పోనీలేండి, చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పరా? ఓకే, నీ పేరు? జ్యోతి. జ్యోతి, ఒకసారి హాయ్ చెప్పే అందరు. ఎవరు వచ్చారు? నా ఫ్రెండ్ శ్రావణి. శ్రావణి, మీరు కూడా ఏంటి వీళ్ళలాగా మ్యాచింగ్ అనుకోకుండా కలిసిందా? ఓకే శ్రావణి, నువ్వు కూడా ఒకసారి హాయ్ చెప్పే అందరికి. వెరీ గుడ్. ఓకే అండి, సో మొత్తానికి పరిచయాలు అలా అయిపోయాయి. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఓకేనా? చిక్కుడుకాయలు ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో చిక్కుడుకాయ ఇష్టమేనా? మీ మమ్మీ బాగా చేస్తారా? సో మీ మమ్మీ బాగా చేయటం కాదు, ఈరోజు నువ్వు బాగా చేయాలి. ఓకేనా? ఓకే. సో మరి ఫాస్ట్ గా ఈ చిక్కుడుకాయలతో ఏం చేయొచ్చు మీ సపోర్టర్స్ తో మాట్లాడుకుని నాకు చెప్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి, మరి ఈరోజు చిక్కుడుకాయలతో ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. శ్రావణి గారు ఏం చేస్తారు? మేము చిక్కుడు క్యారెట్ పొడి కూర. చిక్కుడు క్యారెట్ పొడి కూర, ఇది ఫ్రై అండి. సాంబార్ దానికి చాలా బాగుంటుంది. సో కాంబినేషన్ గా బాగుంటుందా? ఓకే, మరి నువ్వు జ్యోతి? చిక్కుడుకాయ నువ్వుల అప్పాలు. చిక్కుడుకాయ నువ్వుల అప్పాలు స్నాక్. చిక్కుడుకాయతో స్నాకా? వెరైటీ అసలు ఒక రేంజ్ లో ఉన్నాయి కదా. కొంతమంది కర్రీ తినరు కదా, ఇలా కూడా ఇష్టమైన వాళ్ళు ఇలా తింటారు అన్నమాట. అదే బాగుంది, ఐడియా అయితే బాగుంది. సో ఒకళ్ళు కూడా చాలా బాగుంటుంది, చూద్దాం. ఇందుకి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారు. చిక్కుడు క్యారెట్ పొడి కూర. ఓకే, మరి చిక్కుడు క్యారెట్ పొడి కూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిక్కుడు క్యారెట్ పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వేయించిన శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. చిక్కుడు క్యారెట్ పొడి కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. శ్రావణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఓన్లీ ఆవాలు జీలకర్ర? ఆవాలు జీలకర్ర, ఇంకేం పప్పులు అక్కర్లేదా దీనికి? లేదండి, ఎందుకంటే శనగపప్పు పౌడర్ వేస్తున్నాం కదా, సో అది అవసరం లేదు. తర్వాత ఆనియన్స్ వేయాలండి. వేయించిన శనగపిండి అన్నారు అంటే అది మీరు చేసిన పౌడరా? అవునండి, మామూలు శనగపిండి. మామూలు శనగపిండి అయినా పర్లేదండి. ఇప్పుడు ఇదేంటి మీరు వేసేది? ఇది నార్మల్ షాప్ లో దొరికే శనగపిండి చేసింది కాదండి. ఓకే ఓకే, సో లేదంటే మామూలుగా శనగపప్పు కూడా వేయించి పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చా? ఓకే ఓకే. కొంచెం అల్లుల్లి పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి. చేసేయండి. ఇది మనకి సైడ్ డిష్ గా బాగుంటుందా? బాగుంటుందండి. నార్మల్ గా చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ అందరూ తింటారు కదా, సో ఇది ఫ్రై లాగా బాగుంటుంది. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది పొడి కూడా ఉంటుంది కాబట్టి మనం మామూలుగా అన్నంలో కలుపుకోవడానికి కూడా, అన్నంలో కూడా కలుపుకోవచ్చు. వస్తుంది కదా, బాగుంటుంది కదా. చపాతీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ క్యారెట్ ఉడికించారా? ఒక 5 మినిట్స్ మూత పెట్టాలండి. లేదండి, నార్మల్ అనుకోద్ది. ఓకే, సో ఇది క్యారెట్ కొంచెం మెత్తపడితే మిగతా వేసేసుకోవచ్చు. ఈలోపు ఏదైనా చిట్కా చెప్పండి గీత గారు. నేను చెప్పనా? మీరే చెప్పాలి, ఎప్పుడు మీరే చెప్తే రొటీన్ కదా. ఏం చిట్కా చెప్పాలి? ఆలోచించుకుంటున్నారు గీత గారు. నీకు వచ్చాయమన్నా కదా, సడన్ గా అడిగితే అలాగే ఉంటుంది మరి.
మీకు అయ్యేలోపు ఒక మంచి చిట్కా చెప్తాను, ఓకేనా? బాగా ఆలోచించుకొని. ఇప్పుడు చిక్కుడుకాయ రోజు పొద్దున్నే ఓ గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగాను అనుకోండి, మొహం ఇలా వెలిగిపోతూ ఉంటుంది తెలుసా, కళ్ళు బాగా పనిచేస్తాయి. అవును, చాలా హెల్తీ. చూసారా, మంచి చిట్కా చెప్పా. అంతా డ్రైగా అయిపోవాలి. డ్రై. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ కర్రీ మీరు? ఇది మా మమ్మీ చెప్పారు. మమ్మీ చెప్పారు. నేను ఎక్కువ వంటలు, మమ్మీ చాలా ఇష్టం మమ్మీ వంటలు, సో మమ్మీ చేసినవన్నీ నేర్చుకుంటూ ఉంటాను. అవునా? ఓకే, సో అయితే అన్ని మమ్మీ వంటలేనా? అన్ని మమ్మీ వంటలే. టీవీలో చూసి ఏం నేర్చుకోరా? టీవీలో చూస్తాను, చాలా చూస్తాను. ఫస్ట్ నేర్చుకోవడం మమ్మీ వంటలు నేర్చుకున్నాను, తర్వాత టీవీ. ఫస్ట్ అందరూ అక్కడ నుంచే కదా నేర్చుకునేది, ఇంక ఇప్పుడు కూడా మమ్మీ వంటలేనా? ఇప్పుడు అభిరుచి వంటలు నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఒక బుక్కే పెట్టేశాను. పెట్టారా? వెరీ గుడ్. ఆ బుక్లు అలా పెరుగుతూ ఉంటాయి. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటారు. ఓకే, ఏం పేరు? విక్రమ్. విక్రమ్. పిల్లలు ఉన్నారా? చిన్న బాబు. చిన్న బాబా, ఎంత వయసు? 9 months. ఓ, పేరేంటి? వృషిన్. వృషిన్ అంటే అర్థం ఏంటి? పికాక్. పికాక్. ఇది కొంచెం బాయిల్ అయిందండి, ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కారం. మాడిపోతుంది కదా మరి? లేదండి, మాడిపోవట్లేదు, స్టవ్ సిమ్లోనే ఉంది. శ్రావణి గారు అన్నిటికీ నవ్వుతున్నారు. నేను అంతే, స్మైలింగ్, ఆల్వేస్ స్మైలింగ్ కదా. అదిగో చూసావా? కారం వేయాలి, కొంచెం ఉప్పు తగినంత. ఓకే, చేస్తూ ఉంటే చూస్తాను కదా. 2 spoons. ఈ శనగపిండి బదులు వేరే ఏదైనా ట్రై చేయొచ్చండి? కంది పౌడర్ వేసుకోవచ్చు, పెసరపప్పు పౌడర్ కూడా, పెసరపప్పు వేయించేసి వేసుకోవచ్చు. ఏదైనా వేయించేసి పౌడర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి ఏ పప్పు ఫ్లేవర్ కావాలంటే ఆ పప్పు కూడా అంతే కదా. కొంతమంది పప్పు ఇష్టపడరు కదా, సో పప్పు పౌడర్ చేసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి? అంతే అండి, ఇది అయిపోయింది. కలర్ఫుల్ గా బాగుంది కర్రీ. ఇప్పుడు దీన్ని కాజుతో, వేయించుకున్న కాజుతో గార్నిష్ చేయాలి. కొత్తిమీర, వేయించుకున్న కాజుతో గార్నిష్ చేయాలి. చిక్కుడు క్యారెట్ పొడి కూడా రెడీ అయిందండి. పొడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి గీత గారు. తప్పకుండా చెప్తానండి. చిక్కుడు క్యారెట్ పొడి కూర రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. చిక్కుడు క్యారెట్ పొడి కూర తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి, పోపు దినుసులు వేసి, వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, పసుపు వేసి మగ్గనివ్వాలి. దీనిలో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, వేయించిన శనగపిండి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే చిక్కుడు క్యారెట్ పొడి కూర రెడీ. చిక్కుడు క్యారెట్ పొడి కూర ఎలా తయారు చేయాలో చూసారు కదా. శ్రావణి గారు కాసేపు అలా పెట్టేయండి. రెడీయా జ్యోతి? చిక్కుడు నువ్వుల అప్పాలు. ఓకేనండి, మరి చిక్కుడు నువ్వుల అప్పాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిక్కుడు నువ్వుల అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, బియ్యపిండి 2 కప్పులు, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా.